నమస్తే, సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కేంద్రం ప్రకటించిన లేబర్ కోడ్లను ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. నోటిఫికేషన్ కాపీలను దగ్ధం చేసిన నాయకులు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పోటీలు. ప్రజాపాలనలో అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. తంగళ్లపల్లిలో ఇందిరా స్వశక్తి చీరల పంపిణీ. ఖాతాలో జమ అయిన డబ్బులు అధికారులు తిరిగి తీసుకున్నారని గోడు వెళ్లబోసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు సత్యసాయి వ్రతాలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహానగర సంకీర్తన, గణపతి హోమం, రుద్రాభిషేకం, లలితాపారాయణం, మహానైవేద్యాలు, దీపోత్సవం, రథోత్సవం, బాల వికాస పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానం, అమృత కలశాల పంపిణీ, కుట్టుమిషన్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ అంకం వేణు, వ్యవస్థాపకులు తెంబెరవేణి కమలమ్మ, వినోద్, నాగరాజు, లక్ష్మణ్, మహేష్, వై శ్రీనివాస్, బాలరాజు, అంజన్న, బాల వికాస గురువులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ స్వరూపులారా, ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణలు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి నోటిఫికేషన్ కాపీలను దగ్ధం చేశారు. దేశ స్వాతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వాటి అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా తన మిత్రులైన అంబానీ, అదానీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. ఇన్సూరెన్స్, టెలికాం, బ్యాంక్ రంగాల్లో సైతం విస్తృత ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకవైపు ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను మేలు కోసమే లేబర్ కోడ్లను నమ్మబలుకుతున్నారని, ఇది ముమ్మాటికి కార్మికులను ఆధునిక బానిసలుగా తయారు చేసే విధానమని విమర్శించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం కార్మికుల శ్రమ గంటలను పెంచుతూ యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ ఇలా అనేక అంశాలను యాజమాన్యాలు అనుకూలంగా పొందుపరిచి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధానం లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారని, ఈ సంస్థ కార్మికులకు నష్టం చేసే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ, శ్రీరాములు, రమేష్ చంద్ర, దాసరి రూప, గోవింద్ లక్ష్మణ్, ఉడత రవి, ఎలిగేటి శ్రీనివాస్, జిందం కమలాకర్, బెజగం సురేష్, కోల శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, వంగ కుమార్, సూరం వీరేశం, నందుపట్ల పోచమల్లు, బింగి సంపత్, మహేష్ని యాదగిరి, పేరాల వినోద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ గెజెట్ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీవో కాపీల దగ్ధము నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి దేశంలోని కార్మిక వర్గము తమ హక్కుల కోసం అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా వాటిని ఆమోదిస్తూ మొన్న నవంబర్ 21వ తేదీన నోటిఫికేషన్ గెజెట్ని విడుదల చేయడాన్ని తీవ్రంగా కార్మిక వర్గం పక్షాన సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి కార్మిక వర్గం ఈ దేశానికి మరి ఆదాయాన్ని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పట్ల మరి హక్కులను హరించే విధంగా ఎవరిచ్చారు మీకు హక్కని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి కార్మికులకు అన్ని విధాలుగా మేము మంచి చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే ఒకప్పటిలాగా కార్మికులు బానిసత్వంలోకి నెట్టబడతారు. ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్లకు సంబంధించి ఒకటి కనీస వేతనాల చట్టం, మినిమం వేజెస్ యాక్ట్, మరి సుప్రీంకోర్టు 26,000 వేతన కనీస వేతనం ఉండాలని చెప్తున్నప్పటికీ ఈ లేబర్ కోడ్లో రోజుకు 178 రూపాయల కనీస వేతనం కంటే తక్కువ ఉంటేనే అక్కడ మేము అధికారులతో మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పి ఇందులో పొందుపరిచారు. అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ అంటే ఇండస్ట్రీ యాక్ట్ అనేది దీని ద్వారా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత అనేది కూడా మరి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి 3వది పరిశ్రమల ఇండస్ట్రియల్ యాక్ట్, పారిశ్రామిక సంబంధాల కోడ్, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, బోనసు, గ్రాట్యుటీ లాంటి చట్టాలని నిర్వీర్యం చేసే విధంగా ఈ కోడ్లో పొందుపరిచాడు. అదేవిధంగా మరి సేఫ్టీ అండ్ హెల్త్ సెక్యూరిటీ కోడ్, ఈ 4వ కోడ్కు సంబంధించి కార్మికుల ఆరోగ్యము, రక్షణ సంబంధించినటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. వీటిని ఇప్పటికే గత 5-6 సంవత్సరాలుగా దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రం నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికల్లో కార్మికుల ఓట్లు దండుకొని బీహార్ ఓట్లు మరి సంపాదించుకొని అక్కడ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ జీవోని తీసుకురావడం జరిగింది. మరి కార్మిక వర్గం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ చట్టాలు సాధించుకోవడం జరిగింది. మరి ఈ కార్మిక నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించి మా హక్కులను కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము పొద్దున్న లేస్తే మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంది. మరి ఈ లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను మన రాష్ట్రంలో అమలు చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో జారీ చేయాలని, కార్మిక హక్కులను
కాపాడాలని మేము తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే కనుక ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనిపిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ విధానాలని అనుసరిస్తుందని చెప్పి అనుకోవచ్చు. కార్మిక వర్గానికి కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము. మరి ఈ చట్టాలని అమలైతే కనుక మనకు నష్టం జరుగుతుంది, మనల్ని మనం బానిసత్వంలోకి నెట్టే విధంగా ఉంటాం. కాబట్టి పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనం కోసం మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కాబట్టి వాటిని రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం అందరూ కూడా ఈ పోరాటాల్లో కలిసి వచ్చి మన హక్కుల్ని కాపాడుకునే విధంగా పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి సిఐటిగా మేము పిలుపునివ్వడం జరుగుతాము. సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వము మొన్న 4 కోట్లుగా విభజించి జీవో విడుదల చేయడం అనేది జరిగింది. ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున వెంటనే బీజేపీ ప్రభుత్వము ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోను రద్దు చేసే విధంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయాలి బీజేపీకి వ్యతిరేకంగా. అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, కార్మిక సంఘాలన్నీ ఎండగట్టి రాబో కాలంలో వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా కార్మికులందరూ ఉంటారని హెచ్చరించడం జరుగుతుంది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు స్థాపించిన వికాస తరంగిణి స్వచ్ఛంద సంస్థ ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు రాళ్లబావి దగ్గర గల శ్రీకృష్ణ మందిరంలో డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా భగవద్గీతపై పోటీలు నిర్వహించారు. కృష్ణా మందిరంలో నిర్వహించిన పోటీలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులు పాల్గొన్నారు. భగవద్గీతలోని భక్తి యోగంలోని మొత్తం శ్లోకాలు ఉచ్చారణ దోషం లేకుండా చదవడం, భగవద్గీతపై ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, మెమొంటోలు, బహుమతులు అందజేశారు. సందర్భంగా ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భగవద్గీత చదవడం వల్ల జ్ఞానము, సంస్కారము, నైతిక విలువలతో కూడిన జీవన విధానం అలవడుతుందని, కావున రోజువారీ జీవన విధానంలో భగవద్గీత పఠనం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు పత్తిపాక శ్రీనివాస్, ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ మాదిరెడ్డి అంజనాదేవి, యువ వికాస్ కోఆర్డినేటర్ పెద్ది శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు భూత సంతోష్, మహర్షి స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత, కరెస్పాండెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయునులు శ్రీమతి సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆయన స్థాపించారు. అందులో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చింది దేంట్లో వికాస తరంగిణిలోని ప్రజ్ఞా వికాస్ దాంట్లో భాగంగా మన వృద్ధులకు కావచ్చు, వయోజనులకు కావచ్చు, మన సమస్యలు ఏదైతే ఉంటాయో ఆరోగ్య వికాస్ అనే దాని ద్వారా అందరికీ సేవలు జరుగుతున్నాయి. ప్రజ్ఞా వికాస్ ద్వారా మీ పిల్లలందరికీ కూడా ఏంటంటే జ్ఞానాన్ని తెలిపేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సంస్కార వికాస్ అనేటువంటిది ఉంది. దాంట్లో కూడా అందరికీ జ్ఞానబోధ చేయడం, మన యుక్త వయసుల నుంచి వయోజనుల వరకు, వృద్ధుల వరకు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వడం ఏంటిది చైతన్య కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇట్లా వికాస తరంగిణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ దాంట్లో అన్ని పుచ్చుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ప్రజ్ఞా వికాస్ ద్వారా మేము ప్రతి ఆదివారము ఇక్కడ భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతానికి సంబంధించిన విషయాలు కానీ నేర్పుదామంటే 10 మంది కూడా రావట్లేదు. ఉచితమైనటువంటి క్లాస్. కాబట్టి మీరు కూడా ఏంటిది కంపల్సరీ వీలైన వాళ్ళు ప్రజ్ఞా వికాస్ కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉంటాయి. వీలైన వాళ్ళు రావచ్చు. అర్జున వాచ మొదటి శ్లోకం. ఏవం సతతయుక్త చే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం తే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ. రెండవ శ్లోకం. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మూడవ శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నాలుగవ శ్లోకం. సంనియమ్యేంద్రియాగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. ऐदव श्लोकं. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहावद्भिरवाप्यते. आरव श्लोकं. ये तु सर्वाणि कर्माणि
मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। एराजकं तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ अय्यावेशितचेतसाम्। अन्मिराजकम् अय्येव मनादस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। तमिराजकम् अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते तेषाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच येष्वक्षरमनिर्देश्यम् मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतां ते मे युक्ततमाः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते कूटस्थमचलं ध्रुवम् ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता। ॐ नमः परमर्षिभ्यो। ॐ नमः परमर्षिभ्यः। కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తుందని ఏఎంసీ వైస్ చైర్మన్ నేరల నరసింహగౌడ్ అన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీల ఆవరణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రభుత్వం చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని పలువురు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఇందిరమ్మ చీరలను మొదట స్వశక్తి మహిళా గ్రూప్ సంఘాల వారికి ఇస్తున్నారని, తర్వాత రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క మహిళకు అందజేస్తారని వెల్లడించారు. ప్రభుత్వ సాయంగా ఏటా 2 చీరలను అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ అఫ్జల్ బేగ్, ఏపీఎం రజిత, కాంగ్రెస్ నాయకులు రాపల్లి ఆనందం, తిరుపతి మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేసినందుకు గాను మరి మా తంగలపల్లి ఆడపడుచుల తరఫున అందరికీ ప్రభుత్వానికి మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకించి మహిళలకు పెద్దపీట వేసింది. ఉచిత బస్సే కానీ, మరి ఉచిత కరెంటే కానీ, ఉచిత సిలిండర్లే కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ అట్లే ఇంతకుముందు పెట్రోల్ బంకులు కూడా, రైస్ మిల్లు కూడా రాబోయే కాలంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక
ఈ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి మరి మీ అందరికీ ప్రత్యేకించి నమస్కారం 2 చేతుల నుంచి జోడించి వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆశీర్వదించగలరని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఐకేపీ సెంటర్లకు ప్రతి కార్యక్రమం అప్పచెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇందిరాగాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏదైతే ఉన్నారో స్వశక్తి మహిళలకు కానీ మరి రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక ఇందిరమ్మ ఇళ్ళ చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నిన్న ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మన సిరిసిల్ల నియోజకవర్గంలో. మరి ఇప్పుడు ఈ రోజు మన తంగలపల్లిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా సోదరులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎంపీఓ గారికి, ఏపీఓ మేడం గారికి, మన ఇందిరా కమిటీ సభ్యులకు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మన పిచర్చల్ మండల ప్రెసిడెంట్ ఇక్కడ మహేందర్ గారికి, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి గారికి, మరి బండి పరిశ్రమ మాజీ వార్డు మెంబర్లందరికీ, మరి హౌసింగ్ ఏఈ గారికి, మా సెక్రటరీ గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండో హామీలను మించి పనిచేస్తున్నటువంటి రోజులు ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు నిరుపేదలు కాకుండా ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు అందరికీ ఈ రోజు ఇందిరమ్మ కార్యక్రమం బాగా సారీల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇంతే కాకుండా ఎవరు కూడా ఈ రోజు రాలేదు అనే అనుకుంటా ప్రతి ఒక్కరికి సారీ ఇవ్వడం జరుగుతుందని మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రుడు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ నీరల నరసింహగౌడ్ గారికి, అదేవిధంగా మరో అతిథి ఎంపీఓ గారికి, మిత్రుడు పెద్దూరు తిరుపతి గారికి, ఇందిరా కమిటీ సభ్యులందరికీ పేరుపడిన నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం రావాలని, ఇందిరమ్మ కన్న కళలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమం, ఒక నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమం ఇందిరాగాంధీ జయంతి పోయిన 19వ తారీఖు నుండి ప్రారంభించడం జరిగింది. నిజంగా ఏదైతే ఇందిరమ్మ కలలు కన్నదో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే ఉద్దేశం కొద్దీ ఈనాడు ఒక నాణ్యతమైన చీరల్ని పంపిణీ చేయడము, అదేవిధంగా తినడానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడము, అదే విధంగా నివసించడానికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా మహిళ అదృష్టంగా భావించవచ్చు. ఇటువంటి అవకాశం ఇంతే కాదు, ఇంతకుముందు సోదరి మనం చెప్పిన విధంగా మహిళల కోసం ప్రత్యేక బస్సులు, ఉచిత బస్సులు నిర్వహించడం. 2023 డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండల సమైక్యకు ఒక బస్సు, అలాగే ఇప్పుడు ఇంతకుముందు సిసి గారు చెప్పినట్టు ప్రతి మండలంలో ఎంతమంది పిల్లలైతే స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కుట్టించే బాధ్యత కూడా మహిళలకి అప్పచెప్పడం. మన మండలంలో 4 సెంటర్స్ ఉన్నవి. అంటే ఇయర్కి 2 జతల బట్టలు మనం కుట్టి స్కూళ్ళ పిల్లలకి మనమే అప్పచెప్తున్నాము. దానికి మనకు కొంత ఉపాధి లభిస్తుంది. అలాగే మార్కెటింగ్ సెంటర్లు అంటే వడ్ల కొనుగోలు సెంటర్లు ఇంతకుముందు మనకి లేకుండే, ఉన్న 1-2 సెంటర్లు మాత్రమే ఉంటుండే. అలాంటివి ఇప్పుడు గత సంవత్సరం నుంచి మన మండలంలో దాదాపు 28 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపిస్తూ మనము ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సు మండల సమైక్యలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్లు, ఎంటర్ప్రైజెస్లు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానితో పాటు మనకు ఈ సంవత్సరము ఎస్హెచ్జి యూనిఫామ్స్ మహిళలకి, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీ టీచర్లకి కావచ్చు ఒక యూనిఫామ్స్ అంటూ ఉంది. కానీ మన ఎస్హెచ్జి మహిళలకు యూనిఫామ్స్ లేదు. ఆ ఉద్దేశం కొద్ది ఏంటంటే మనకి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ప్రతి మహిళకు 2 జతల చీరలు ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనము 1 జత ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన సిరిసిల్లలో నేత కార్మికులకు ఎప్పుడు పని కల్పించాలనే ఉద్దేశం కొద్ది మన జిల్లాల్లోనే ఈ చీరలు తయారవుతున్నాయి. మన జిల్లాలో తయారైన చీరలు వేరే జిల్లా వాళ్ళకి కూడా మనము పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో 2 రకాల లాభం ఉంటుంది. ఒకటేమో నేతన్నలకి బయటకు పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి 24 గంటలు చేతి నిండా పని ఉంటుంది ఒకటి. అలాగే మన మహిళలందరికీ కూడా ఈ యూనిఫామ్స్ మెయింటైన్ చేస్తే పలానా సభ్యురాలు అనేది ఒకటి అందరికీ ఐడియా ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది మనకి గవర్నమెంట్ ఈ యూనిఫామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ
ఇందిరమ్మ ఇల్లు మంజూరుతోనే నిర్మాణం చేపట్టామని మొదటి బిల్లు ఖాతాలో జమై తిరిగి అధికారులు వెనక్కి తీసుకున్నారని తంగలపల్లి గ్రామానికి చెందిన దిడ్డి లావణ్య పేర్కొంది. ఈరోజు అసంపూర్తిగా నిర్మాణమైన ఇంటి వద్ద తన భర్త దిడ్డి భాస్కర్తో కలిసి ఆమె మాట్లాడారు. తంగలపల్లి గ్రామానికి చెందిన దిడ్డి లావణ్య ఇందిరమ్మ పథకం ద్వారా ఎంపికై గృహ నిర్మాణం చేపట్టింది. దీంట్లో భాగంగా మొదటి విడత బిల్లుగా ₹1,00,000 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఇంటి అవసరాలకు వాడుకునేందుకు డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకు వెళ్లగా తిరిగి వెళ్లాయని అధికారులు చెప్పారన్నారు. గ్రామంలోని కొంతమంది కక్షపూరితంగా వ్యవహరించి తమకు బిల్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ చూపి తమకు ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింపజేసి బిల్లులు వచ్చేలా చూడాలని వేడుకున్నారు. మాకు ఇంద్రమ్మ పథకం కింద లోన్ వచ్చింది. సెక్యూరిటీ సారు మన ఆంజనేయులు మీకు లోన్ వచ్చిందని చెప్పి 5 లక్షలు లోన్ వచ్చిందని చెప్పింది. దానివల్ల కట్టుకోమని చెప్తే మేము ఇల్లు పాతిళ్ళు మాకు పాతిళ్ళు ఆడితే ఊరిపోయేటట్టుండే. గ్రామ పంచాయతీలో ఎన్నో మాటల పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చిండు. ఇలా కాల్ చేయడమ్మా ప్రమాదం జరుగుతుంది అంటే వాళ్ళు లాస్ట్ ఒక 10 సార్లు వచ్చి కూడగొట్టి మీకు 5 లక్షలు లోన్ వచ్చింది అన్నారు. అంటే అంత మేము కూడగొట్టుకొని చేసుకున్నాం. ఆడ అప్పులు తీసుకొచ్చి అంత డిస్మిట్ వరకు చేసుకున్నాం. సెపరేట్ సార్ వచ్చిండు, ఫోటో తీసుకొని పోయిండు. ఆయన ₹1,00,000 డబ్బులు వేసిండు ఖాతాలో, మా భార్య అకౌంట్లో వేసింది. కానీ మేము సోమవారం నాడు పోతే తీసుకున్నాం అన్న వరకే కార్డు తీసుకోవచ్చు అని అన్నారు. సెక్యూరిటీ సారు అంత తెల్లారి మరునాడు మంగళవారం నాడు అంత మెసేజ్ పెట్టింది. పొద్దున ఇంద్రమ్మ కమిటీ వాళ్ళది ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్లో ఉదయం ఆయన మెసేజ్ పెట్టామని అలా ఎవరు నాకు గిట్టని వాళ్ళు అంతా ఇది చేసింది. మేము 10:30 వరకు బ్యాంకు వరకు ఆ బ్యాంకు కలెక్టర్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చింది, ఇది ఇయరాదమ్మా అని లాక్ పడ్డదని అన్నారు. దానివల్ల మేము ఆడ అప్పులు తీసుకొచ్చి 6 లక్షలు అప్పు తీసుకొచ్చినాం. మాకు తగిన న్యాయం జరగాలి. ఇప్పుడు ఏ అధికారి దగ్గరికి పోయినా చేద్దామా అంటున్నారు. ఊళ్ళో కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోతే చేస్తామంటున్నారు. ఇప్పటికి 90 రోజులు అయిపోయింది, 100 రోజులు గడుస్తుంది, 3 నెలల పైన అయిపోయింది. ఇల్లు ఆప్గాలు చేసినాము. ఇప్పటి వరకు మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కేకే మహేందర్ రెడ్డి దగ్గరకు కూడా పోయినాము, 4 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఇక్కడ మండల ఆఫీస్కు, ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కు, అందరి దగ్గర తిరుగుతున్నాం. కానీ ఎక్కడికి పోయినా చేస్తామంటులు కానీ చేస్తలేరు. ఇప్పటి వరకు ఇంకా న్యాయం జరుగుతలేదు. మరి పాత ఇల్లు ఉంటే నిన్న పెట్టుకుంటే కానీ ఆ ఇల్లు మంజూరు చేసిరు. ఇది కరెక్ట్. నేను ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చిందని సంబరపడి ఇల్లు కూలగొట్టుకున్నాను. కూలగొట్టినాక ఇట్లా డబ్బులు వస్తాయి మళ్ళీ గోడలు వేస్తామని అనుకున్న వారికి ఇట్లా చేసిండ్రు. మాకు న్యాయం కావాలి, మాకు యథావిధిగా మాకు డబ్బులు పడేటట్టు చేయాలి. మా పరిస్థితి ఈ ఊళ్ళో ఇంత రానము 72 ఇల్లు శాంక్షన్ చేసిరు. మా ఒక్కరికే గిట్లా అయింది. మాకు న్యాయం కావాలి. అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం కావాలి, యథావిధిగా డబ్బులు పడేటట్టు చేయాలని ఇందిరమ్మ ఇల్లు ఈ పథకము ఇస్తేనే మేము కూలగొట్టుకున్నాము. అందువల్ల మేము అప్పులు చేసి ఇందిరమ్మ పథకము వచ్చిందని సంబరపడి ఇల్లు కూలగొట్టుకుంటే ₹1,00,000 తర్వాత 2 లక్షలు ఇట్లా పడతాయి అని అంటే మేము అప్పులు తెచ్చి డిస్మిట్ రాక మేము కట్టుకున్నాక మా డబ్బులు బ్యాంకులో పడ్డాక ఇట్లా వేసిరు. మేము ఈ తంగలపల్లిలో ఎవరికి అన్యాయం చేసినాము, ఎవరికి ఏం చేసినాము, ఇంతమందికి ఇచ్చిరు, మాకెందుకు ఇట్లా వేసిరు, మాకు ఎక్కడికి వేసిరు. ఇట్లా మేము ఎక్కడికి పోయినా కానీ ఇక్కడికి అక్కడికి అని దింపుతురు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా అందరు ఇళ్ళలో పోయి మేము చేస్తామని అంటారు. మాకు న్యాయం కావాలి, యథావిధిగా మాకు డబ్బులు పడేటట్టు చేయాలి. కలెక్టర్ గారు చర్య తీసుకొని మాకు కావాలని కోరుతున్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తంగలపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కేంద్రం ప్రకటించిన లేబర్ కోడ్లను ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. నోటిఫికేషన్ కాపీలను దగ్ధం చేసిన నాయకులు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పోటీలు.
ప్రజాపాలనలో అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. తంగలపల్లిలో ఇందిరా స్వశక్తి చీరల పంపిణీ. ఖాతాలో జమ అయిన డబ్బులు అధికారులు తిరిగి తీసుకున్నారని గోడు వెళ్లబోసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.